చెప్పు. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ అంటే నీకు ఇక్కడ ఫ్రాక్షన్స్ ఇచ్చాను కదా. సో ఫ్రాక్షన్స్ ఇచ్చి ఆ ఫ్రాక్షన్స్ని నీకు డెసిమల్ ఫామ్స్లో రాయమన్నాడు. ఫ్రాక్షన్స్ ఇచ్చి ఫ్రాక్షన్స్ని డెసిమల్ ఫామ్స్లో రాయమన్నాడు. సో నీకు డినామినేటర్లు ఏమున్నాయి? టెన్స్ ఉన్నది, థౌజండ్స్ ఉన్నది, టెన్స్ ఉన్నది, హండ్రెడ్స్ ఉన్నది అండ్ థౌజండ్స్ ఉన్నది కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే నీకు ఒక ట్రిక్ చెప్తా. ఇప్పుడు సపోజ్ నాకు ఏదైనా ఒక నెంబర్ ఇచ్చిన అనుకో, 25 డివైడెడ్ బై 100 ఇచ్చిండు. 25 డివైడెడ్ బై 100 ఇచ్చాడు. సో డినామినేటర్లో 100 ఉంది. ఏముంది? 100 ఉంది. సో 100కి ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి. సో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్లో ఉన్న వాల్యూ ఉందా? న్యూమరేటర్లో ఉన్న వాల్యూ ఉందా? దానికి రైట్ సైడ్ నుంచి 2 డాట్, రైట్ సైడ్ నుంచి 2 పాయింట్స్ తర్వాత 1 2 తర్వాత పాయింట్ ఇస్తాం. అర్థమైందా? సో 1 2 తర్వాత పాయింట్. సో కాబట్టి ఏమొస్తుంది? 0.25 అంటే పాయింట్ ముందు ఏం చేసేస్తాను నేను? 0 పెట్టేస్తాను. ఏ వాల్యూ లేదు కదా అక్కడ, ఏ నెంబర్ లేదు కాబట్టి 0 పెట్టేస్తాను. సో 0.25 వస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకో, 125 డివైడెడ్ బై 10 తీసుకున్నాను అనుకో. 10లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 జీరో ఉంది కాబట్టి 1 నెంబర్ ముందు పాయింట్. సో ఏమొస్తుంది? 1.5. అర్థమైందా? సో ఇప్పుడు నీకు థౌజండ్స్ ఉన్నాయి, ఇక్కడ థౌజండ్స్ ఉన్నాయి కాబట్టి సపోజ్ నేను 145 తీసుకున్నాను అనుకో, డివైడెడ్ బై 1000 అంటే 3 జీరోస్. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 జీరోస్ ఉన్నాయి. 3 నెంబర్స్ తర్వాత పాయింట్, 1 2 3 నెంబర్స్ తర్వాత పాయింట్. సో 5 4 1 దాని ముందు పాయింట్. సో దాని ముందు ఏ నెంబర్ లేదు కదా ఇంకా, కాబట్టి 0.145 రాస్తాను. సో మిగతా చేస్తావా నువ్వు? ఇవి అర్థమైందా? చేస్తావా? సో ఇదొకటి చెప్తా నేను. సో ఇక్కడ ఏముంది? ఇక్కడ నీకు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది. ఇక్కడ ఏముంది? మిక్స్డ్ ఫ్రాక్షన్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఎట్లా? సో ఇది 1000 ఇంటూ 17. 1000 ఇంటూ 17 ఫస్ట్ చేయాలి. సో 1000 ఇంటూ 17 చేసినాం అనుకో ఏమొస్తుంది? 17 పక్కన ఏం చేసేస్తావు? ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని జీరోస్ 17 పక్కన పెట్టేస్తావు. అక్కడ ఏం చేస్తావు? 1 2 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ పెట్టేస్తా. సో అది నాకేమైంది? 17,000 అయిపోయింది. 17,000 ప్లస్ నీకు న్యూమరేటర్లో ఎంత ఉంది? 231 ఉంది. 231 ఉంది. సో 17,000 ప్లస్ 231 యాడ్ చేస్తే 17,231 వస్తుంది కదా. సో ఇక్కడ నాకేమొచ్చింది? 17,231 డివైడెడ్ బై ఎంత ఉంది ఇక్కడ డినామినేటర్లో? 1000 ఉంది. సో అదే 1000 ఇక్కడ రాసుకుంటా నేను. అర్థమైందా? సో 1000కి ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 జీరోస్ ఉన్నాయి. సో 1 2 3 డిజిట్స్ వదిలేసిన తర్వాత పాయింట్ పెట్టిస్తాం. సో 17.231. అర్థమైందా? ఇది సో ఇది అర్థమైంది. ఏది? అదేముంది? ఇప్పుడు 5 డివైడెడ్ బై 10 ఉంది. 5 డివైడెడ్ బై 10 ఉంది కదా. సో ఎన్ని జీరో ఉంది? ఒకటే జీరో ఉంది. సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉంది? ఒకటే జీరో. ఒక డిజిట్ ముందు పాయింట్ పెట్టేస్తాం అన్నట్టు. సో 5 ముందు పాయింట్ పెట్టేస్తాం. బట్ ముందు ఏ నెంబర్స్ లేవు కదా. సో కాబట్టి 0 పెట్టేస్తాం. 0.5 వచ్చింది. అర్థమైంది కదా. సో ఇప్పుడు నాకు ఇది వచ్చింది. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఇదేం చేస్తాము? ఈ నెంబర్స్ని నేను డెసిమల్ ఫ్రాక్షన్స్లో రాయాలి. డెసిమల్స్లో ఇచ్చిన దాన్ని ఫ్రాక్షన్స్లో రాయాలి. సో ఫ్రాక్షన్స్లో రాయాలంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఒకటే నెంబర్ ఉంది. సో ఒక డిజిట్ ఉంది కాబట్టి 1 0 తోటి ఉన్న వాల్యూ తోటి మల్టిప్లై చేయాలి. అంటే ఒక 0 ఇక్కడ ఉంటుంది, 10లోనే కదా ఒక 0 ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము? 0.4 ఇంటూ 10/10 రాస్తాం. 0.4 ఇంటూ 10/10 అంటే ఏమొస్తుంది? ఇది 4/10 వస్తుంది. 4/10 వస్తుంది. 0.4 ఇక్కడ 0.4 ఉందా? ఇప్పుడు ఏ నెంబర్ మల్టిప్లై ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉంది? పాయింట్ తర్వాత ఒకటే డిజిట్ ఉంది. సో నీకు జీరోస్ 1 తర్వాత జీరోస్ ఉండే ఎన్ని ఉంటాయి? ఓన్లీ 10కి ఉంటాయి, 1 0 ఉండేది. సో కాబట్టి ఈ 4 నాకు నెంబర్స్ ప్లేస్లో రావాలి, యూనిట్స్ ప్లేస్లో రావాలి. యూనిట్స్ ప్లేస్లో రావాలంటే ఏం చేస్తాం? 10 తోటి మల్టిప్లై చేస్తాం. సో 10 తోటి మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 10 తోటి డివిజన్ కూడా చేస్తాము. సో డివిజన్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 0.4 ఇంటూ 10 చేస్తే 0 0 అయిపోతాయి. 1 4 4 1 1 0 0 అవుతాయి. సో 1 డిజిట్ తర్వాత పాయింట్ కదా. సో 4 0 1 డిజిట్ తర్వాత పాయింట్ కాబట్టి 4.0 వస్తాయి. సో 4 ఇక్కడ 10 ఉంది కదా, ఇప్పుడు 10 వస్తాయి. దీన్ని సింపుల్గా రాయాలంటే ఇప్పుడు ఇక్కడ ఏంది ఉంది? 2 డిజిట్స్ ఉన్నాయి. ఇది సింపుల్గా చెప్తాడు. సో 2 ఉంది కదా. సో 2 3 డివైడెడ్ బై ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? పాయింట్ తర్వాత 2 డిజిట్స్. సో డివైడెడ్ బై 1 పక్కన 2 జీరోస్ పెట్టేసుకుంటాం.
23/100 అర్థమైందా? సో ఇప్పుడు ఇది ఉంది 35 రాసుకుంటుంది. 35 బై పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిట్ ఉంది. సో ఇక్కడ ఎన్ని జీరోస్ పెట్టాలి డినామినేటర్లో? 1 జీరో వస్తుంది. 1 0. అర్థమైందా? సో ఇది నువ్వు చేస్తావా? చెప్పు. లేదు.